మీ మేనమావ ఎవరంటే అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ లేడు మొక్కజొన్నకు అంకుల్. ప్రతివాడు అంకులే. మేనమామ అంకులే, మావగారు అంకులే, మావయ్య అంకులే. లేదంటే తెలుగులో బంధాలు వేరుగా అమ్మ తమ్ముడు మేనమావ. మావగారు అంటే పిల్లనిచ్చిన మావగారు, మావయ్య గారు అంటే మేనత్త మొగుడు. తేడా ఉంది ఇక్కడ. మేనమావ అంటే అర్థం మేను, శరీరం అండి. అక్కడ మేను తల్లి శరీరంతో అత్తుకుంది, అందుకే మేనత్త. ఒక తల్లికి పుట్టారు వాళ్ళు, అందుకే మేనత్త, మేన అల్లుడు, మేనమావ. మేను అంటే శరీరం, అక్కడ శారీరక బంధం ఉంది అక్కడ. అంటే అమ్మ తమ్ముడు మేనమావ. పిల్లనిచ్చిన మావగారు, ఆయన మేనమావ కాదు, మావగారు. 30 ఏళ్ళకి మన జీవితంలో ప్రవేశించారు ఆయన. గారు అనాలి, మావయ్య అనేది మావగారు అనాలి ఖచ్చితంగా. పిల్లనిచ్చిన మావగారు అంటే క్షీర సముద్రం. మనం విష్ణుమూర్తి అయితే ఆయన క్షీర సముద్రం, అంత గౌరవించాలి ఆ మావగారు. తల్లిదండ్రులను గౌరవించడం అని నా నోట వచ్చినప్పుడల్లా దయచేసి అత్తమామలను కూడా గౌరవించడం అని గ్రహించండి. అందులో తేడా ఉండదండి. మంచిది మావగారు అనాలి, మావయ్య అన్నది ఇక్కడ. అలాగే మావయ్య గారు అంటాం ఎవరిని? మేనత్త మొగుడు. ముందు మేనత్త మనకి దగ్గర, ఆవిడ భర్త కాబట్టి ఆయన మావయ్య గారు. ఇన్ని మాటలు ఉన్నాయండి.